అడ్డంకులను అధిగమించి సాగు కష్టాల నుంచి ఈ ఏడాదైనా బయటపడతామనుకుంటున్న రైతులకు వర్షాలు పిడుగుపాటుగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఆక్వా రంగానికి కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగాన్ని నెట్ట నిలువున ముంచేశాయి. మరో నెల రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరి పంట నీటిపాలైంది. వేలాది ఎకరాల్లో వరి పంట నాశనమైంది. అలాగే మొక్కజొన్న, అరటి లాంటి వాణిజ్య పంటలు సైతం భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. గత రబీ సీజన్లో వరి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులను నిలువున ముంచేయగా, తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. ఏలూరు జిల్లాలో 40,000 ఎకరాల్లో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 35,000 ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రస్తుతం పొట్టపోసుకునే దశలో ఉంది. మరో నెల రోజుల్లో కోత దశకు చేరుకోనున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంటను నాశనం చేశాయి. భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాల్లో ఉన్న వరి చేలల్లోకి నీరు చేరడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతింది. ఏలూరు, దెందులూరు, పెదపాడు, భీమవరం, ఉండి, ఆకివీడు, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో వరి పంట ఎక్కువగా దెబ్బతింది. ముఖ్యంగా కొల్లేరుకు వరద వలన ఏలూరు, పెదపాడు, ఆకివీడు, నిడమర్రు మండలాల్లో పంట దారుణంగా దెబ్బతింది. ఇప్పటికీ అక్కడ పంట పొలాల్లో నీరు అలాగే ఉంది. వరి చేలల్లోకి దాదాపు 3 అడుగుల ఎత్తున నీరు చేరడంతో పంటను ఎలా దక్కించుకోవాలో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు రైతులు ఒక్క ఎకరానికి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అప్పు చేసి సాగు చేస్తున్న రైతులకు ఇప్పటి వరకు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 250 కోట్ల రూపాయల వరి పంట దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో నష్టం గణన పూర్తయ్యాక ఎంతవరకు వరి పంట దెబ్బతిందో తెలుస్తుందని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించడం కొంతవరకు రైతులకు స్వాంతన చేకూరింది. మరోవైపు ఈ భారీ వర్షాలకు ఆక్వా రైతులు కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. భీమవరం, ఉండి, ఆకివీడు, ఏలూరు, పెదపాడుల్లోనూ చేపలు, రొయ్యల రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. వర్షాల సమయంలో రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా చోట్ల అవి చనిపోగా మరికొన్ని చోట్ల రోగాలు వ్యాపించాయి. రొయ్యల సాగుకు ఎకరానికి 3 లక్షలు, చేపల సాగుకి ఎకరానికి 1,00,000 రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టగా కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. కొల్లేరులో అయితే దాదాపు 10,000 ఎకరాల్లో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లాలోని ఏలూరు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, నిడమర్రు మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆ చెరువులు కొల్లేరు వరద నీటిలోనే ఉండడం విశేషం. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల వరద తగ్గుముఖం పట్టడంతో ఎంతో కొంత నష్టం నుంచి బయటపడేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రొయ్యల రైతులు చెరువుల్లోని రొయ్యలను పట్టుకుని వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. దీంతో కొంతవరకైనా నష్టం నుంచి బయటపడొచ్చని వారి అంచనా. అయితే కొల్లేరు ప్రాంతంలో ఇంకా చెరువులు వరద నీటిలోనే ఉండడంతో నష్టం ఎంత జరిగిందనేది ఇంకా పూర్తి స్థాయిలో తేరటం లేదు. నీరు తగ్గిన తర్వాత మాత్రమే నష్టం గురించి ఒక అంచనాకు రాగలమని రైతులు అంటున్నారు. ఈ కుళ్ళిపోయిన చాలా నష్టపోయి మరి ప్రభుత్వం ఆదుకుని రైతులకంతా చేస్తే తప్ప పొద్దుట అయితే దాళ వ్యవసాయం ఊడ్చి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా మురికాలలో, పంటకాలలో బాగా చేయించి రైతుని ఆదుకుని రైతు కూడా రేటు వచ్చే పరిస్థితి చేయకపోతే పెట్టుబడులు అధికంగా పెరిగిపోయినాయి. ఎరువులు ఇప్పుడు ముందు మేము సుమారుగా 22-23 ఏళ్ళు మనం పెట్టుబడి పెట్టామండి. 10 ఎకరాలు కౌలుకి చేస్తున్నానండి. మునిగిపోయిందండి బాగాను. ఎంత నష్టం ఉంటుందండి. ఎకరానికి 10 బత్తాలు కూడా ఈ పరిస్థితిలో లేదండి. 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను, కౌలుకి చేస్తున్నానండి. ఎకరానికి 22,000 రూపాయలు పెట్టుబడి అయ్యిందండి. అది చేతికి పంటకు వచ్చేదాకా 10 బత్తాలు అవుతుందండి. 10 బత్తాలు కోతగాయట్లకి సరిపోతుందండి. మేము అమరకం కట్టాలండి, కట్టలేని పరిస్థితిలో ఉన్నామండి. మరి దావా వర్చాలంటే మాకు ప్రభుత్వం ఆదుకోవాలండి. ఆదుకోకపోతే మేము ప్రభుత్వం దావా చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. మొత్తం మీద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రైతాంగాన్ని నిలువున ముంచేశాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.